రైలు పెద్ద కథ. సూర్యుడు ఇంకా పూర్తిగా పైకి రాకముందే ఆ చిన్న స్టేషన్ మెల్లగా మేల్కొంది. ప్లాట్ఫామ్ మీద పాత బెంచీలు, టీ స్టాల్ దగ్గర ఎగసిపడుతున్న ఆవిరి, దూరంగా వినిపిస్తున్న రైలు సీటీ అన్నీ కలసి ఒక ప్రత్యేకమైన ఉదయం సృష్టించాయి. ఆ స్టేషన్లో ప్రతిరోజూ ఉదయం 6 గంటల రైలు కోసం ఒక కుర్రాడు ఎదురు చూస్తూ ఉండేవాడు. అతని పేరు రఘు. వయసు 16. చేతిలో ఒక పాత డైరీ, మనసులో మాత్రం పెద్ద కలలు. రఘు తండ్రి ఒకప్పుడు లోకో పైలట్. అదే రైలులో పనిచేస్తూ ప్రమాదంలో చనిపోయాడు. ఆ రోజు నుంచి రఘుకి రైలు అంటే భయం కాదు, బాధ. అయినా ప్రతి ఉదయం అదే రైలు రావడం కోసం ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఆ రైలుతోనే తన తండ్రి జ్ఞాపకాలు బతికుంటాయి. ఒక రోజు ఆ రైలు ఆలస్యం అయింది. 15 నిమిషాలు, 30 నిమిషాలు, గంట. స్టేషన్లో ఉన్నవాళ్లు విసుగు చెందారు. కానీ రఘు మాత్రం అక్కడే నిలబడ్డాడు. అంతలో స్టేషన్ మాస్టర్ దగ్గరకు వచ్చాడు. ఎందుక్రా రోజూ ఇదే రైలు కోసం చూస్తావు అని అడిగాడు. రఘు నిశ్శబ్దంగా డైరీ తెరిచి చూపించాడు. అందులో తన తండ్రి చేతిరాత. ఈ రైలు నన్ను ఎక్కడికో తీసుకెళ్లాలి అనుకున్నాడు. నేను కూడా అదే రైలును నడపాలి. స్టేషన్ మాస్టర్ మాటలేకపోయాడు. అంతలో దూరంగా సీటీ వినిపించింది. ఆలస్యంగా అయినా రైలు వచ్చింది. ఆ రైలులో కొత్త లోకో పైలట్ ఉన్నాడు. అతను రఘుని గమనించాడు. రోజూ ఒకే చోట నిలబడి రైలును చూస్తూ ఉండే కుర్రాడిని. ఆ రోజు రైలు బయల్దేరే ముందు లోకో పైలట్ రఘుని దగ్గరకు వచ్చి అడిగాడు, నీకు రైళ్లు ఇష్టమా? రఘు ఒక్క మాట చెప్పాడు, రైలు కాదు, నా లక్ష్యం. ఆ మాట ఆ పైలట్ మనసులో నిలిచిపోయింది. సంవత్సరాలు గడిచాయి. రఘు కష్టపడ్డాడు, చదువుకున్నాడు, పరీక్షలు రాశాడు, ఫెయిల్ అయ్యాడు, మళ్లీ లేచాడు, మళ్లీ ప్రయత్నించాడు, ఎక్కడా ఆగలేదు. ఒక ఉదయం అదే స్టేషన్లో మళ్లీ సీటీ వినిపించింది. కాని ఈసారి రైలు నడిపింది రఘు. అదే ప్లాట్ఫామ్, అదే బెంచీలు, అదే టీ స్టాల్. కాని ఇప్పుడు అతని చేతిలో డైరీ లేదు, బాధ్యత ఉంది. రైలు కదలే ముందు అతను కంట్రోల్ రూంలో ఒక క్షణం ఆగాడు. తండ్రి ఫోటో చూసి మెల్లగా అన్నాడు, నువ్వు మొదలుపెట్టిన ప్రయాణం నేను పూర్తి చేశాను. రైలు ముందుకు సాగింది. పట్టాల మీద కాదు, ఒకరగు నడిపిన రైలు. ప్లాట్ఫామ్ దాటిన క్షణం నుంచే అతని లోపల మరో రైలు పరుగెత్తింది, బాధ్యత. లోకో క్యాబిన్లో కూర్చుని బయటకు చూసినప్పుడు అతనికి ఆనందం రాలేదు, గర్వం కూడా కాదు. ఒక్క ఆలోచనే ఉంది, నేను తప్పు చేస్తే 100 మంది జీవితాలు ప్రభావితమవుతాయి. అది నిజమైన పెద్దవాడిగా మారే మొదటి దెబ్బ. మొదటి నెల బాగానే గడిచింది. సమయానికి రైళ్లు, ఎలాంటి సమస్యలు లేవు. కానీ జీవితంలో అసలు పరీక్షలు ముందుగా నోటీసు ఇవ్వవు. ఒక రాత్రి, వర్షం, మబ్బులు, సిగ్నల్స్ సరిగా కనిపించని పరిస్థితి. రఘు నడిపేది ప్యాసింజర్ రైలు. ముందు ట్రాక్లో ఒక ఫ్రైట్ రైలు ఆగి ఉంది. ఆ సమాచారం ఆలస్యంగా వచ్చింది. సెకన్లలో నిర్ణయం తీసుకోవాలి. బ్రేక్ వేస్తే రైలు పట్టాలు జారే ప్రమాదం. వేగం తగ్గించకపోతే ఢీకొనే ప్రమాదం. అక్కడే రఘుకి తన తండ్రి మాట గుర్తొచ్చింది. డైరీలో రాసిన చివరి లైన్, భయం నిన్ను ఆపుతుంది, స్పష్టత నిన్ను కాపాడుతుంది. రఘు గట్టిగా ఊపిరి పీల్చాడు. వేగాన్ని క్రమంగా తగ్గించాడు. కంట్రోల్ రూంతో నిరంతరం కమ్యూనికేషన్ పెట్టాడు. రైలు ఆగింది. కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఫ్రైట్ రైలు. ఆ రాత్రి ఎవ్వరూ చప్పట్లు కొట్టలేదు. న్యూస్లో రాలేదు, అవార్డు రాలేదు. కానీ 100 మంది ఇంటికి సేఫ్గా చేరారు. అదే నిజమైన విజయం. తర్వాత రోజు సీనియర్ ఆఫీసర్ వచ్చి ఒక్క మాట అన్నాడు, నిన్న నువ్వు రైలు కాదు, బాధ్యత నడిపావు. అప్పుడే రఘుకి అర్థమైంది, తన తండ్రి చనిపోయిన రైలు ప్రమాదం యాదృచ్ఛికం కాదు, అది ఒక వ్యవస్థలోని నిర్లక్ష్యం ఫలితం. అప్పటి నుంచి రఘు మారిపోయాడు. సిగ్నల్స్ మీద ఖచ్చితత్వం, సేఫ్టీ మీద రాజీ లేదు. సీనియర్లు చెప్పిన తప్పు పద్ధతుల్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. కొంతమందికి నచ్చలేదు, ఎక్కువ తెలివి చూపిస్తున్నాడు అన్నారు. ట్రాన్స్ఫర్ బెదిరింపులు వచ్చాయి. రఘు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఇప్పుడు అతని లక్ష్యం ఒక్కటే, ఇంకొక రఘు తండ్రి అవ్వకూడదు. సంవత్సరం తర్వాత అదే జోన్లో సేఫ్టీ రికార్డు బెస్ట్ అయింది. చిన్న మార్పులు, కఠిన నిర్ణయాలు, ఒక మనిషి స్పష్టత. ఒక రోజు అదే స్టేషన్లో ఒక చిన్న కుర్రాడు ప్లాట్ఫామ్ మీద నిలబడి రైలును చూస్తూ ఉన్నాడు. రఘు రైలును ఆపి దిగాడు. అడిగాడు, ఎందుకు చూస్తున్నావ్? ఆ కుర్రాడు అన్నాడు,
ఒకరోజు ఇది నేనే నడపాలి. రఘు చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే కథ